మగధీర సినిమా స్టోరీ లైన్ మొదట మెగాస్టార్ చిరంజీవికి చెప్పాం. ఆయన చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారని రైటర్ విజేంద్ర ప్రసాద్ అన్నారు. అప్పుడు ఇంటర్వల్ సీక్వెన్స్ చెప్పాడు రాయమౌళి ఆయనకండి. చెప్పాను గూస్ బంప్స్ వచ్చి చేద్దామన్నారండి. 2009లో వచ్చిన మగధీర సినిమా ఎంతటి సంచలనం క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. నేను నీకు మాటిస్తున్నా షేర్ ఖాన్, ఆ రాజద్రోహిని నాకు అప్పగించు. రామ్ చరణ్ కెరియర్లో రెండో చిత్రమైన అన్ని ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసింది. 35 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా 75 కోట్ల కలెక్షన్స్ సాధించింది. తెలుగు సినిమా స్థాయిని మొదటిసారిగా హిందీ ప్రేక్షకులకి రుచి చూపించింది. రాజమౌళి అనేవాడు ఎంత పవర్ఫుల్లో చిన్న ఇంట్రడక్షన్ ద్వారా హిందీ ప్రేక్షకులకు పరిచయం చేశారు. వెన్ను చూపుని వీరులు ఎన్నుకొని మరి పంపించు, వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చస్తావురా. అయితే ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు రామ్ చరణ్తో కాకుండా మెగాస్టార్ చిరంజీవితో ఈ సినిమాని రూపొందించాలని రైటర్ విజేంద్ర ప్రసాద్ తన కొడుకు రాజమౌళి భావించారట. అడుగుదాం అని చెప్పి అనుకుంటూ చిన్న ఇదొచ్చింది. నీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాతో చేస్తావు కదా అని చెప్పని. ఇందుకు సంబంధించిన విషయాలను గతంలో విజేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆయన ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక సందర్భంలో సీనియర్ డైరెక్టర్ బాపినీడు తమని చిరంజీవి ఇంటికి తీసుకెళ్లగా అక్కడ రాజమౌళి మగధీర సినిమా స్టోరీ లైన్ ఒక 5 నిమిషాల పాటు చెప్పాడని, ఇందులో భాగంగా హీరో 100 మందిని చంపుతాడని, ఆ ఫైటింగ్ ఎపిసోడ్ చాలా బీభత్సంగా ఉంటుందని గూస్ బంప్స్ తెప్పించేలా వివరిస్తూ చిరంజీవిని సంతోషపెట్టాడట. అప్పుడు ఇంటర్వల్ సీక్వెన్స్ చెప్పాడు రాయమౌళి ఆయనకండి. చెప్పాను గూస్ బంప్స్ వచ్చి చేద్దామన్నారండి. దీంతో సంతోషానికి గురైన చిరు పూర్తి సినిమా స్టోరీ ప్రిపేర్ చేసుకురామని అనడంతో అక్కడి నుండి కృతజ్ఞతగా బయటకు వచ్చారని, అక్కడి నుండి వెంటనే బాపినేడు ఇంటికి వీరిద్దరూ వెళ్ళగా అక్కడ బాపినేడు కాఫీ ఇచ్చి మర్యాద చేశారని, తిరిగి అప్పుడు మా ఇంటికి వెళ్తా ఉంటే విజయ బాపినేడు గారి ఇంటి మించి వెళ్ళాలి కార్లో, రండి టీ తీసుకెళ్తారు అని చెప్పి అన్నారండి. కాఫీ తాగాక ఒక చిన్న గిఫ్ట్ చేతిలో పెట్టారని, ఆ గిఫ్ట్ చేతిలో పెట్టగానే తనకు పరిస్థితి ఏంటో బాపినేడు చెప్తూ చిరంజీవికి గాంగ్ లీడర్ లాంటి సినిమాలు సెట్ అవుతాయి, ఈ సినిమా చిరంజీవికి సెట్ కాదని బాపినేడు వద్దన్నారని చెప్పగా ఆ తర్వాత రాజమౌళి కూడా ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఇష్టం చూపలేదు. ఆయన అన్నారు, ఫస్ట్ టైం బయటకు వచ్చేది గిఫ్ట్గా ఇస్తాను తీసుకోండి అన్నారండి. కారుకి ఇంతమంది సినిమా అవుతుందన్నారు. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత పూర్తి కథను సిద్ధం చేస్తే అది రామ్ చరణ్తో రూపొందించామని, చిరంజీవి గారు సహకరించారని విజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ నిర్మించారు. హిస్టారికల్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా రాజమౌళి కెరియర్కు ఒక టర్నింగ్ పాయింట్గా నిలిచిందని చెప్పుకోవచ్చు. మగధీర సినిమాకు ముందు కేవలం కమర్షియాలిటీకి పరిమితమైన రాజమౌళి ఇందులో విజువల్ వండర్స్ తన క్రియేటివిటీని ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యేలా ఆవిష్కరించారు. ఓవరాల్గా మగధీర సినిమాను మెగాస్టార్తో తీయడం కుదరకపోయినా భవిష్యత్తులో అయినా మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో భారీ స్థాయి చిత్రం తెరకెక్కుతుందో లేదో చూడాలి. ముఖ్యంగా ఈ కాంబో కోసం తెలుగు సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.